హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. బంగారం వెండి ఇవి రెండు కూడా చాలా విలువైనటువంటి లోహాలు. బంగారం అంటే ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి? ప్రతి ఇంట్లో కూడా అంతో ఇంతో బంగారం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా భారతీయుల సంస్కృతి ప్రకారం, భారతీయుల ఆచార వ్యవహారాల ప్రకారం ప్రతి శుభ సమయంలోనూ, ప్రతి పండుగ పబ్బాల్లోనూ, పెళ్లి పేరంటాల్లోనూ ఖచ్చితంగా బంగారు అనేటువంటిది ప్రస్తావన వచ్చి తీరుతుందన్నమాట. మీరు ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే అత్యధికంగా బంగారును దిగుమతి చేసుకునే దేశాల్లోన భారత్ ఒకటి. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది, కొన్ని టన్నులు దిగుమతి చేసుకుంటుంది. దిగుమతి చేసుకున్న బంగారాన్ని విరివిగా కొనేస్తూ ఉన్నారు. కొంతమంది వాటిని ఆభరణాలుగా మార్చుకుంటారు, మరికొంతమంది వాటిని గోల్డ్ బిస్కెట్లను, సిల్వర్ బిస్కెట్లుగాను అలాగే ఉంచుకొని వాటిని భద్రపరుచుకుంటుంటారు. వాటిని సంపదగా కూడా వాళ్ళు భావిస్తారు, ఆభరణాలుగా భావిస్తారు, సంపదగా కూడా వాళ్ళు భావిస్తారు. సో బంగారం అంటే చాలామందికి చచ్చెంతి ప్రేమ. ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్లకు బంగారం నగలు అంటే ఎక్కడ లేనటువంటి మక్కువ, ప్రేమ, ప్రీతి. అందుకోసమే చూడండి, పెళ్ళిళ్ళు పేరెంటాలు జరిగినా కూడా మనం బంగారాన్ని ఇస్తాం. ఆ బంగారాన్ని మనం లెక్కిస్తాం కూడా. ఎన్ని తులాల బంగారాలు ఇచ్చారు, మీ కోడలి పిల్లకు ఎన్ని తులాల బంగారాలు ఇచ్చారు, మీ అమ్మాయికి పెళ్లి చేశారట కదా, ఎంత బంగారం పెట్టారు. ఇది సర్వసాధారణమైనటువంటి ప్రశ్న, ప్రతి ఇంట్లో కూడా తలెత్తేటువంటి ప్రశ్న. ఇంతటి విలువైనటువంటి బంగారం, వెండి విలువలు ఇప్పుడు ఎంతగా ఫ్లక్చుయేట్ అయిపోతున్నాయంటే సామాన్యుడికి అందనంత ఎత్తులోనూ వెళ్ళిపోతున్నాయి. మొన్నటి దాకా చాలా ధరాళమని కిందకి దిగిపోయింది. 24 క్యారెట్ల బంగారం 1,31,000, 29,000 దాకా వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు 34,000 దాకా వెళ్ళిపోయింది. మొన్నటి దాకా కూడా వెండి కిలో 240 దాకా ఉండింది, ఇప్పుడు మళ్ళీ 260 దాటిపోయింది. సో ఒకరోజు పూర్తిగా తగ్గుతుంది, ఒకరోజు మళ్ళీ పెరుగుతుంది. రోజుకు కూడా బంగారం, వెండి ధరలు దక్కుతున్నాయి, పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. వీటికి స్థిరీకరణ అంటూ లేదు. మొన్నటికి మొన్న ప్రధాని కూడా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ మీరు కాస్త నగలు, బంగారు కొనడం తగ్గించేసేయండి, ఈ సంవత్సరం అసలు మీరు బంగారం కొనొద్దండి అని కూడా పిలుపునిచ్చారు. కారణం ఒకటే, ఏంటంటే మీరు కొన్న ప్రతి బంగారం కూడా రూపాయి లెక్కలో మీరు కొనట్లేదు, డాలర్ల లెక్కలోనే మీరు కొంటున్నారు. మనం కొనే బంగారుకు మనం డాలర్లలో విలువ కట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం విదేశాల నుంచి డాలర్ ద్వారా మనం దిగుమతి చేసుకుంటాం, డాలర్ల రూపంగా మన సొమ్మును చెల్లించి బంగారాన్ని దిగుమతి చేసుకుంటాం. కాబట్టి ఆ విలువైన బంగారాన్ని మనం దిగుమతి చేసుకోవాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. మళ్ళీ బంగారం నిల్వ ఉంటే, దేశం దగ్గర కూడా బంగారం నిల్వ ఉంటేనే అది విదేశీ మారక ద్రవ్యంగా మనం బంగారాన్ని పరిగణిస్తాం. అది ఇంటర్నేషనల్లీ మానిటరీగా దాన్ని మనం పరిగణిస్తాం. సో ఇప్పుడు కేంద్ర సర్కార్ ఏం చేస్తుందంటే కొత్తగా ఒక ఆలోచన చేసింది. బంగారాన్ని మనం ఎక్కువ దిగుమతి చేసుకోకుండా తక్కువ దిగుమతి చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చాలా ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. కారణం ఏంటంటే బంగారం కొనుగోలు చాలా ఎక్కువగా ఉంది, వినిమయం చాలా ఎక్కువగా ఉంది. ప్రజల అవసరాలను తీర్చడానికో లేకుంటే బంగారాన్ని మనం జాగ్రత్తగా ప్రజల డిమాండ్కు తగ్గట్టుగా కొనుగోలు చేస్తూనే ఉన్నాం. కొనుగోలు చేసిన ప్రతిసారి కూడా డాలర్కు, ఇప్పుడు డాలర్ 90 రూపాయల దగ్గర ఉంది దగ్గర. సో అంతగా మనం చెల్లిస్తూ ఉన్నాం అన్నమాట. ఇంటర్నేషనల్ మార్కెట్లోన, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ ఎక్కువ ఉంది. సో డాలర్ల రూపంలోనే మనం చెల్లించాల్సి రావడం వల్ల మన దగ్గర డబ్బు మొత్తం ఖర్చు అయిపోతుంది. అసలే దేశం ద్రవ్యోల్బణంలోనూ కొట్టిబిట్టాడుతుంది, రూపాయి విలువ నానాటికి పతనమైపోతుంది. ఈ సందర్భంలోన బంగారాన్ని దిగుమతి చేసుకోవడం తగ్గించాలంటే ఏం చేయాలంటే కొత్తగా ఆలోచించాలి. ఇలా కొత్తగా ఆలోచించే కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటుందంటే మళ్ళీ మరొక్కసారి బంగారు నగదీకరణ, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటారు, GMS అంటారు. మళ్ళీ GMSను తెరపైకి తీసుకొచ్చింది. ఇదేం కొత్త స్కీమ్ కాదు. GMS అనేటువంటిది చాలా పాత స్కీమే. 2015లో దీన్ని ప్రారంభించింది. అయితే దీన్ని ప్రారంభించినప్పుడు పెద్దగా దీనికి స్పందన రాలేదు. ఆ స్కీమ్ ఏంటి, దాని లెక్క ఏంటి, కథాకమామీష్ ఏంటి, కొత్తగా ఏం ఆశిస్తోంది, దీని గురించి ఇవాళ మనం చాలా జాగ్రత్తగా విందాం. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. కేంద్ర ప్రభుత్వం మా ఇంటి బంగారం కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. అంటే పాత పథకాన్ని కొత్తగా మెరుగులు దిద్ది ప్రవేశపెట్టింది. దాన్ని ఏమంటారంటే బంగారు నగదీకరణ పథకము, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. దీన్ని GMS అని అంటారు.
సో ఈ జిఎంఎస్ ముఖ్య లక్ష్యం ఏంటంటే వాడని బంగారం. అంటే మనం ఇంట్లోన బంగారాన్ని కొంటామండి, కొని ఏం చేస్తాం చెప్పండి? బీరోలో ఉంచుతాం. 24 గంటలు మెడలో దిగేసుకొని తిరగలేము కదా. బంగారాన్ని ఎప్పుడు కూడా కొంటాము, దేవుడి దగ్గర పెడతాం, పూజ చేస్తాం, ఆ తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి బీరోలో దాచిపెట్టుకుంటాం. కొంతమంది లాకర్లో దాచిపెట్టుకుంటారు. అంతకుమించి పెద్దగా ఏమి ఉపయోగం ఉండదు. కొంతమంది నగలు చేయించుకుంటారు. ఆ నగలు ఎప్పుడు వాడతాం మనం? పండుగలు పబ్బాలకో పెళ్లి పేరెంటాలకో ఏదైనా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మన తాహత్తు చూపించుకోవడానికి, మన ప్రిస్టేజ్ చూపించుకోవడానికి మనం నగలు దిగేసుకొని వెళుతూ ఉంటాం. అంత మాత్రానికి మనం ఎంత బంగారం కొంటున్నాం చూడండి. మళ్ళీ మిగిలిన సందర్భాల్లో కొనేటప్పుడు నువ్వు డబ్బు ఖర్చు పెడతావు, ఆ తర్వాత దాని నుంచి నయా పైసా ఆదాయం ఉండదు. కొంతమంది గోల్డ్ లోన్ తీసుకుంటారు, గోల్డ్ మార్టగేజ్ లోన్ ఉంటుంది, గోల్డ్ కుదువ పెట్టి డబ్బు తీసుకుంటూ ఉంటారు. అదొక్క లెక్క తప్పనిచ్చి మిగిలిన వాళ్ళు ఎంతమంది గోల్డ్ లోన్ తీసుకుంటారు? చాలామంది బంగారాన్ని ఇంట్లోనే దాచుకుంటూ ఉంటారు, లేదా బ్యాంకుల్లోనో లాకర్లలో దాచుకుంటూ ఉంటారు. అది ఒక రకంగా చూస్తే నిరర్థకమైన ఆస్తిగా ఉంటుంది, నాన్ ఇన్కమ్ అసెట్గానే ఉండిపోతుంది. అది దానివల్ల పెద్దగా ఉపయోగం ఏముంది చెప్పండి? దానివల్ల మీకు ఏమైనా ఆదాయం ఉందా? ఆదాయం లేదు. అంటే ఏంటి? మీరు లక్షలు పెట్టి కొన్నటువంటి బంగారాన్ని బ్యాంకులో దాచుకోవడం వలన, లాకర్లో దాచడం వల్ల దాన్ని అక్కడికే బ్లాక్ చేసేస్తున్నారు. ఇలా లెక్కేసుకుంటే ఇండియా మొత్తం మీద ఎన్ని టన్నుల్లో బంగారం ఉంటుందంటే 30 టన్నుల మేరకు బంగారం మన దగ్గర ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మళ్ళీ ఆ బంగారం అంత ఉన్నప్పుడు మళ్ళీ బంగారాన్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. భారతదేశంలోనే కొట్టుకుపోయేంత బంగారం ఉంది. అందరి ఇళ్లలోనూ కలిస్తే బంగారం చాలా ఎక్కువగా ఉంటే మళ్ళీ మనం బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. మళ్ళీ దిగుమతిని అరికట్టాలంటే ఏం చేయాలి? దేశంలో ఉండేటువంటి బంగారాన్నే మనం మళ్ళీ వినియోగించుకోవడం మొదలు పెట్టాలి, మళ్ళీ దాన్ని రీయూసేజ్ చేయాలి, మళ్ళీ దాన్ని వ్యాపారంలోకి పెట్టాలి. అందుకోసమే బంగారు నగదీకరణ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కొత్తగా పెట్టబోతోంది. ఇది ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, బట్ సమాచారం అందుతోంది. ఏంటంటే వాడని మీ బంగారానికి ఆదాయం తెచ్చే ఆస్తిగా దీన్ని గుర్తించడం, ఇది ఇన్కమ్ జనరేటింగ్ అసెట్గా మార్చడం. మీ బంగారాన్ని ఇన్కమ్ జనరేటింగ్ అసెట్గా మార్చడమే నగదీకరణ పథకం. అంతే. ఆ పథకం గురించి పెద్దగా ఏం కన్ఫ్యూజన్ లేదు. మీ బంగారానికి ఒక ఇన్కమ్ సోర్స్గా దాన్ని మీరు మార్చుకుంటారు. దాన్ని మీరేం అమ్మక్కర్లేదు, కానీ దాని నుంచి మీకు వడ్డీ వస్తూ ఉంటుంది. ఎలాగా అనేది ఇక్కడ చెప్తారు చూడండి. ఇంట్లో ఉన్న బంగారానికి వడ్డీ ఆదాయంగా వస్తుంది. మీరు ఏం చేయాలి? లాకర్లలో ఇళ్లలో ఉన్న బంగారాన్ని డిపాజిట్ చేస్తే గోల్డ్ డిపాజిట్ అంటారు. దీన్ని ఏమంటారు? గోల్డ్ డిపాజిట్ అంటారు. సో బంగారాన్ని మీరు డిపాజిట్ చేశారనుకోండి, మీకు అది ఏమవుతుంది? దానిపైన వడ్డీ లభిస్తుంది. సో లాకర్లో ఉండేది బదులు అదేమవుతుంది? బ్యాంకు దగ్గర ఉంటుంది. బ్యాంకు దగ్గర ఉండడం కూడా సేఫే కదా. అందువల్ల మీకేం నష్టమేం లేదు. మీకు ఎప్పుడు కావాల్సింటే అప్పుడు మళ్ళీ దాన్ని తిరిగి తీసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఉన్నంతకాలము నిరర్థకంగా ఉండకుండా అదేం చేస్తుందంటే మీకు వడ్డీ ఇస్తుంది. మీరు కావాలనుకున్నప్పుడు మీ బంగారాన్ని తిరిగి ఇస్తుంది. మీరు ఎంత మొత్తంలో బంగారం ఇస్తే ఆ బంగారాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తుంది. సో కానీ లాస్ట్ టైం ఇది పెద్దగా సక్సెస్ కాలేదు. సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటంటే ప్రజలకు ఈ స్కీమ్ అర్థం కాలేదు. వాళ్ళు ఏమనుకున్నారు? అమ్మో, నా బంగారం తీసుకెళ్ళి నేను బ్యాంకులో పెట్టాలన్నా, వాళ్ళు మళ్ళీ ఏమైనా తీసేసుకుంటే వాళ్ళు మళ్ళీ ఇవ్వము అంటే, అమ్మో అలాంటిది ఏం లేదు, నా బంగారం నా దగ్గరే ఉండాలి అని అనుకుంటున్నారు. సో దీంతో ఏం చేశారంటే ప్రజలకు సాధారణంగా ఎవరిపైన నమ్మకం ఉంటుంది చెప్పండి? బంగారం కొనే వాళ్లకు ఎవరిపైన నమ్మకం ఉంటుంది? అమ్మే వాళ్ళపైన నమ్మకం ఉంటుంది. సాధారణంగా మన ఇంటి పక్కన ఉన్నటువంటి బంగారం కొట్టువాడో, షాప్ వాడో, ఏ కంసాలి వాడో, లేదా చిన్న గోల్డ్ షాపు, లేదా ఏదో జ్యువెలరీస్ షాపు, అంటే వైభవ్ గోల్డ్ కావచ్చు, కళ్యాణి జ్యువెలరీస్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద జ్యువెలరీ షాపుల్లో ఉన్న స్కీములు కూడా పెడుతుంటారు. గోల్డ్ స్కీమ్ అని అంటే ఏంటి? నెలకింత అని డబ్బులు కట్టి 10 నెలలు సంవత్సరం తర్వాత ఆ మేరకు మనకు గోల్డ్ ఇస్తూ ఉంటారు కదా. సో అక్కడ ప్రతి ఒక్కరు కూడా చీటీలు కడుతూనే ఉంటారు, గోల్డ్ స్కీమ్ కడుతూనే ఉంటారు. అక్కడ వాళ్ళకి చాలా నమ్మకం ఉంటుంది. సో ముఖ్యంగా బంగారం కొనడం మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఎవరు కొనరు. లలిత జ్యువెలరీస్, ఇప్పుడు బంగారం గుండు బాస్ ఆయన చెప్తుంటారు కదా, డబ్బులు ఊరికే రావని. సో ప్రతి ఒక్కరు కూడా అలా నమ్మకం ఉన్నవాడి దగ్గరే వెళ్ళి బంగారు కొనడం అనేటువంటిది ఖచ్చితంగా చేస్తారు. సో ఈసారి ఏం చేస్తారంటే ఈ స్కీమ్లోన నగల వ్యాపారులను కీలక భాగస్వాములు చేస్తారు. మీరు ప్రతిరోజు వెళ్ళి ప్రతిసారి కూడా బంగారం కొనాలనుకున్న ప్రతిసారి మీరు ఏ వ్యాపారి దగ్గరకైతే వెళ్తున్నారో, ఏ నగల షాపుకి వెళ్తున్నారో, ఏ జ్యువెలరీ షాపుకి వెళ్తున్నారో వాళ్ళు మీకు ఈసారి
నగదీకరణ అంటే ఏంటో చెప్తారు. వాళ్ళ దగ్గర మీరు బంగారం ఇస్తే చాలు, వాళ్ళే మిగిలిన కథ అంతా చూసుకుంటారు. మీ బంగారాన్ని భద్రంగా డిపాజిట్ చేయిస్తారు, మీకు వడ్డీ వచ్చే ఏర్పాటు చేస్తారు. ఎప్పుడైనా అవసరమయ్యి మళ్ళీ మా బంగారం మాకు కావాలంటే తిరిగి మీకు ఇచ్చేస్తారు. ముఖ్యంగా ఇది గోల్డ్ బిస్కెట్లు, సిల్వర్ బిస్కెట్లు దాల్చుకునే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, గోల్డ్ డిపాజిట్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే దేశంలోన గోల్డ్ మళ్ళీ, అంటే ఏ గోల్డ్ అయితే ప్రజలు కొంటారో దాన్ని మళ్ళీ పెడతారు కాబట్టి ఆ బంగారాన్ని ప్రభుత్వం వాడుకుంటుంటుంది. వాళ్ళ సమయం వచ్చినప్పుడు, అంటే 1 year టర్మో 2 years టర్మో ఉంటుంది, ఆ టర్మ్ పూర్తయిన తర్వాత వాళ్ళు గోల్డ్ను వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తుంది. ఆ వాల్యూ అన్న ఇచ్చేస్తుంది, లేదా అంత మేరకు ముడి బంగారాన్న తిరిగి ఇచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ దిగుమతులపై ఆధారం తగ్గిపోతుంది. మనం చెప్పాం కదా, మనం ప్రపంచంలోన చాలా కొన్ని దేశాల్లోన మనది ప్రధానమైన దేశం బంగారాన్ని దిగుమతి చేసుకోవడం. ప్రతి సంవత్సరం కూడా టన్నుల్లో దిగుమతి చేసుకుంటాము. దీనికోసం ఎంతో డబ్బు డాలర్లలో ఖర్చు పెడుతుంటాం. మొట్టమొదటి దాన్ని తగ్గించాలి. దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి, కొనుగోలును తగ్గించుకోవాలి, లేదా కొన్న బంగారాన్ని వినియోగంలోకి పెట్టాలి. సో ఇప్పుడు 2 మార్గాలు అనుసరిస్తోంది కేంద్రం. మొట్టమొదటి ఏం చెప్పింది, మీరు కొనడం తగ్గించుకోండి, ఈ సంవత్సరం మీరు బంగారం కొనొద్దండి అని కేంద్రం చెప్పింది. సో దాని ప్రభావం కొంత ఉంది అనుకుందాం. నెక్స్ట్ మార్గం ఏంటంటే, ఆల్రెడీ మీ దగ్గర ఉన్న బంగారం నిరర్థకంగా ఊరికే పడింది, మీ బీరోలో ఉంది, అదేమైనా గుడ్లు పెడుతుందా? దాన్ని తీసుకుని మనం ఏం చేస్తాం, ఎప్పుడో పండుగను పబ్బాలకు మనం వేసుకుంటాం. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ బంగారాన్ని ఇన్కమ్ జనరేటింగ్ అసెట్గా మార్చుకోవచ్చు, ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. సో దాన్ని మీరు తీసుకొని వచ్చి డిపాజిట్ చేసుకుంటారు అనుకోండి, అది వడ్డీ ఇస్తారనమాట. ఆ వడ్డీ మీకు ఇన్కమే కదా, అది ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో ఇక్కడ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, బంగారపు దిగుమతులు తగ్గితే దేశ ఆర్థిక వ్యవస్థ ఖచ్చితంగా బలపడుతుంది. సో గోల్డ్ ఇంపోర్ట్ అనేటువంటిది మనకు తగ్గితే ఖచ్చితంగా మనకు ఎకానమీ డెవలప్ అవుతుంది. ఉపయోగించని బంగారం ఆర్థిక శక్తిగా మారుతుంది. మన దేశంలో టన్నుల కొద్ది బంగారం నిరర్థకంగా ఉంది. అది ఇంట్లో నగల రూపంగానో లేదా మా బీరువల్లోనో బిస్కెట్ రూపంగానో అది అలాగే ఉండిపోతుంది. కానీ దానివల్ల ఇంకొక ఉపయోగం అంటూ ఏమీ లేదు. డబ్బు పోసి కొంటున్నాము, దాన్ని దాచుకుంటున్నాం. ఇలా దాచుకోవడం అనేటువంటి గుణము నిజంగా కూడా మనకే ఇప్పుడు ప్రమాదంగా మారింది. సో దాన్ని మీరు మీ ఇంట్లో దాచుకోవడం కంటే కూడా మీరు ప్రభుత్వం దగ్గర దాచండి, మీకు భరోసా ఉంటుంది. మీకు గోల్డ్ సర్టిఫికేట్ ఇస్తారు, మళ్ళీ ఆ సర్టిఫికేట్ మీరు ఇస్తే మీ బంగారం మీకు తిరిగి ఇచ్చేస్తారు. అంతదాకా ఆ టైంలోన మీకు వడ్డీ డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు. ఇది పక్కా అని చెప్తూ ఉన్నారన్నమాట. సో దీన్ని మనం ఏమంటామంటే నగదీకరణ అంటాం. సో దీన్ని ఏమంటారంటే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అని అంటాం. సో పాత పథకానికి కాస్త కొత్త మెరుగులు దిద్దారు. పాత పథకానికి ప్రజల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో నగల వ్యాపారులను కూడా ఇందులోన భాగస్వాములుగా చేర్చారు. పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఆగస్టులో పండుగల సీజన్ ఉంటుంది కాబట్టి అప్పుడు బహుశా కేంద్రం ఈ స్కీమ్ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే దేశంలో 30 టన్నుల బంగారమే లక్ష్యంగా భారతీయ కుటుంబాలు, దేవాలయాలు, ట్రస్టుల వద్ద ఇప్పుడు ఈ స్కీమ్ ఏంటంటే, టార్గెట్ ఏంటంటే 30,000 టన్స్ 30,000 టన్నుల బంగారాన్ని తిరిగి సేకరించి వినియోగంలోకి పెట్టడం అనేటువంటిది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. సో ఇప్పుడు మన భారతదేశంలోన కుటుంబాలు, దేవాలయాలు, ట్రస్టుల వద్ద సుమారు 30,000 టన్నుల బంగారం వినియోగంలో లేకుండా అలాగే ఉంది, నిరర్థకంగా ఉంది, యూసేజ్ లేకుండా ఉంది, నాన్ ఇన్కమ్ జనరేటింగ్గా అది ఉండిపోయింది. ప్రస్తుత ధరల ప్రకారం దీని విలువ $5 ట్రిలియన్. మన దగ్గర ఉన్నటువంటి బంగారం విలువ ఎంత అంటే $5 ట్రిలియన్. మిలియన్ కాదు, బిలియన్ కాదు, ట్రిలియన్. సో మన దేశ ఎకానమీని మనం ట్రిలియన్లో ఆలోచిస్తుంటాం. ఇక్కడ ఏంటంటే మన దగ్గర ఉన్న బంగారమే ట్రిలియన్లలో ఉంది. అంటే దాదాపు 430 లక్షల కోట్లు, 430 లక్షల కోట్లకు పైగా విలువైనటువంటి బంగారం మన దగ్గర ఊరికే మూలుగుతోంది, మూలలో పడి మూలుగుతోంది. దీన్ని వినియోగించేటువంటి మార్గాన్ని కేంద్రం ఇప్పుడు ఆలోచిస్తోంది. బంగారం దిగుమతులపై ఆధారం తగ్గించడం,
భారత్ ప్రతి ఏడాది కూడా భారీ మొత్తంలో బంగారం దిగుమతి చేసుకుంటుందని మనం ఇందాకే అనుకున్నాం. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం పైన ఒత్తిడి పెరుగుతుంది, వాణిజ్య లోటు పెరుగుతుంది. దేశంలో ఉన్న బంగారాన్ని తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువస్తే ఈ ఇబ్బంది తప్పుతుంది. పాత పథకంతో పోలిస్తే కొత్త పథకంలో జ్యువెలర్లను భాగస్వాములుగా చేర్చే ప్రతిపాదన ఉంది. ప్రజలు బ్యాంకుల కంటే కూడా, అంటే సాధారణంగా బంగారం విషయంలోన ముఖ్యంగా ఆడవాళ్ళు వాళ్ళు బ్యాంకుల్ని కంటే కూడా ఎవరిని నమ్ముతారంటే వాళ్ళు బంగారు నగలు తయారు చేసేటువంటి కంసాలని నమ్ముతారు. వాళ్ళు బంగారం ప్రతిసారి కొనేటువంటి జ్యువెలరీ షాపుని నమ్ముతారు. వాళ్ళు వేరే జ్యువెలరీ షాపుకి వెళ్ళరు, ప్రతిసారి ఎక్కడ కొంటారో అక్కడే వెళ్తారు. వ్యాపారంలో నమ్మకం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. కాబట్టి ఆ నమ్మకాన్ని లక్ష్యంగా చేసుకొని ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుంది, వాళ్ళనే భాగస్వాములుగా చేస్తుంది. ఆ వ్యాపారులను, ఆ జ్యువెలరీ వ్యాపారులను భాగస్వాములుగా చేస్తుంది. సో బంగారాన్ని డిపాజిట్ చేస్తే దానిపై వడ్డీ పొందే విధంగా పథకం ఉంటుంది. అంటే ఉపయోగించని బంగారం కూడా ఆదాయం తెచ్చే ఆస్తిగా మార్చుకోవచ్చు. 2015లో ఈ పథకం ప్రారంభమై ఉంటే తద్వారా నవంబర్ 2024 నాటికి కేవలం 31 టన్నుల బంగారాన్ని మాత్రమే సేకరించగలిగింది. మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 30,000 టన్నుల బంగారం మన దగ్గర నిల్వ ఉంది. వాడనటువంటి బంగారం, దేనికి వాడనటువంటి బంగారం. ఆ బంగారాన్ని ఇప్పుడు వినియోగించాలి. సో ప్రజల సందేహాలు తొలగించే ప్రయత్నం. బంగారం కరిగిపోతుందేమో, మళ్ళీ మన చేతికి చిక్కదేమో, బంగారం లక్ష్మీదేవి లాంటిది, లక్ష్మీదేవిని మనం వేరే ఇంటికి పంపిస్తామా, ఇవన్నీ కూడా మనకు సెంటిమెంటల్ అటాచ్మెంట్స్ ఉంటాయి. దాన్ని కూడా చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేస్తూ ఉన్నారు. సో ప్రక్రియ క్లిష్టంగా ఉండడం వల్ల గతంలో స్పందన తక్కువగా వచ్చింది. కొత్త పథకంలో నిబంధనలను సరళీకరిస్తారు, కాస్త లిబరలైజ్ చేస్తారన్నమాట. దేశంలో అందుబాటులోకి వచ్చే బంగారాన్ని నగల తయారీదారులు వినియోగించగలిగితే దిగుమతుల అవసరం తగ్గుతుంది. దీంతో పరిశ్రమకు స్థిరమైన బంగారం సరఫరా లభించే అవకాశం ఉంది. పాత పథకంలో మార్పుల నేపథ్యంలో 2025 మార్చి నుంచి పాత జిఎంఎస్లోని మధ్యకాల అంటే 5 నుంచి 7 ఏళ్ళు, దీర్ఘకాల 12 నుంచి 15 ఏళ్ళు డిపాజిట్ విభాగాలను ప్రభుత్వం నిలిపివేసింది. సో తక్కువ డిపాజిట్ అంటే మిడ్ టర్మ్ డిపాజిట్ ఎంత ఉండేది? 5 to 7 ఇయర్స్ ఉండేది. లాంగ్ టర్మ్ డిపాజిట్ 12 to 15 ఇయర్స్ ఉండేది. ఈ 5 నుంచి 7 ఏళ్ల పాటు, 12 నుంచి 10 ఏళ్ల పాటు ఎవడు బంగారాన్ని పెడతాడు? అంతకాలం బంగారానికి దూరంగా ఎవరు బతకగలరు? బతకలేరు. కాబట్టి ఈ స్కీమ్ని ఇప్పుడు ఆపేశారు. జస్ట్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెడతారు, లేదా సంవత్సరం పెడతారు. సో ఇట్లా షార్ట్ టర్మ్ పెడితే డిపాజిట్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. చూద్దాం మళ్ళీ. సో ఆర్థిక వనరులను పెంపొందించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురానున్న ఈ కొత్త స్కీమ్ వల్ల, బంగారు నగదీకరణ స్కీమ్ వల్ల మనకు దిగుమతి చేసుకునే ఛాన్స్ ఏమన్నా తగ్గుతుందా, దిగుమతి భారం తగ్గుతుందా అనేది ఆలోచించాలి. సో అదండి విషయం. దట్స్ ఆల్.